ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లోకి వస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుంది? చెప్పిన మాట చేయకుండా అన్నీ ఆగం చేసిన వ్యక్తులే ప్రజల్లోకి వస్తే కాస్తో కూస్తో మందిని అక్కడక్కడ చూస్తుంటాం. కానీ ఇచ్చిన మాట కట్టుబడి ప్రతి సంక్షేమ పథకాన్ని ఆచరణలో పెట్టి 5 ఏళ్ల పరిపాలన పూర్తి చేసి ప్రజల్లోకి వస్తే ఎలా ఉంటుంది? తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభ వేదికగా ఆయన చేస్తున్న ఆ ప్రోగ్రాంలకు వస్తున్న క్రేజ్ కూడా అలాంటిదే. ప్రతిపక్ష గుండెల్లో దడ పుట్టిస్తుంది. సిద్ధం ఏముందిలే అనుకున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన అందరికీ కూడా ఒక్కటేసారిగా సిద్ధం సభలు 3 ఎంత భారీగా ఒకదాని తర్వాత ఒకటి హిట్ అవుతూ పోతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇక ప్రతిపక్షాల్లో గుండెల్లో శాశ్వత ముగింపు దిశగా దడ పుట్టిస్తూ మరోసారి సిద్ధం 4వ సభకు సిద్ధమైపోయింది. వైసీపీ సిద్ధం 4వ సభ ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఎన్నికలకు క్యాడర్ను సిద్ధం చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించిన సిద్ధం సభకు ఊహించని క్రేజ్ అయితే వచ్చింది. ఇది అధికార పార్టీకి సంబంధించిన వైకాపా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది కూడా. ఇప్పటి వరకు జరిగిన 3 సభలకు ఎంత సక్సెస్ అయ్యాయో చెప్పలేం. భారీ ఎత్తున రికార్డులు బద్దలు కొడుతూ వస్తుంది. ఇక 4వ సిద్ధం సభ నిర్వహణకు వేదిక ముహూర్తం ఖరారైపోయింది. 3 ఉమ్మడి జిల్లాల నుంచి క్యాడర్ హాజరు కాబోతుందట. ఇక్కడ ఈ సభ నిర్వహణ బాధ్యతలను పార్టీ ముఖ్య నేత విజయసాయి రెడ్డి గారు తీసుకొని ముందుండి నడిపిస్తున్నారు. ఇక ఇది చివరి సిద్ధం సభగా తెలుస్తోంది. గడిచిన 3 సిద్ధం సభలను మించి ఈ 4వ చివరి సిద్ధం సభ ఉండబోతుంది అనేది క్లియర్గా తెలుస్తోంది. మార్చి 3వ తారీఖున బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో నిర్వహణకు సిద్ధమైపోయింది. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలంతా కూడా హాజరవుతారట. ఇక్కడే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సైతం రాబోయే ఎన్నికల్లో ఇచ్చే వరాల గురించి కూడా మేనిఫెస్టో సైతం ఇక్కడ ప్రకటించే ఛాన్స్ ఖచ్చితంగా ఉందంటున్నారు. చివరి సిద్ధం సభ 4వ సిద్ధం సభతో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ఈ ప్రకటన చేయబోతారు అనేది క్లియర్గా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కంచు కోటలుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో వైసీపీ సిద్ధం సభలను నిర్వహిస్తుంది. మొదటిగా సిద్ధం సభలతోనే తెలుగుదేశం పార్టీ, జనసేన అయోమయంలో పడింది. ఒక్కసారిగా జగన్కు వస్తున్న రెస్పాన్స్, ర్యాంపుపై ముఖ్యమంత్రి గారు నడుస్తుంటే ఆ క్రేజ్, ప్రతిపక్ష గుండెలు మొత్తం బద్దలైపోయాయి. ఇక మన వల్ల కాదు ఈసారి కూడా అని ముందస్తుగానే వాళ్ళంతా అంగీకరించుకున్నారు. సర్వే రిపోర్ట్లు చూసినా, సభలు చూసిన జగన్కు వస్తున్న అపార కీర్తి, అపార అభిమానం నిజంగా అద్భుతం, మహా అద్భుతం అనే చెప్పాలి. తాజాగా 4వ సిద్ధం సభ మేదరమెట్లలో నిర్వహించబోతున్నట్టుగా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కూడా ఇక్కడ ప్రకటిస్తారని విజయసాయి రెడ్డి గారు చెబుతున్నారు. వ్యాప్తంగా గత 5 ఏళ్లలో తాను ఏం చేశానో, 40-50 ఏళ్ళని చెప్పుకుంటున్న సీనియర్ పెద్దలు ఏం చేశారో క్లియర్గా వివరించే ప్రయత్నం జగన్ మరోసారి ఇక్కడ చేస్తారు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మీ ఇంటికి మంచి జరిగిందా లేదా అన్నదే పాయింట్ అన్నది జగన్ ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోయేలా తీసుకెళ్లారు. ఇందులో జగన్ ప్రభుత్వం కానీ, వైసీపీ పార్టీ కానీ పూర్తిగా సక్సెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు, ఎన్నికలు ఎప్పుడైనా రాని, ఏదైనా జరగని, మా ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకే అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. ఈ 4వ సిద్ధం సభ తర్వాత మామూలుగానైతే ఉండదు అంటున్నారు రచ్చ.